ఇంకా విదేశీ స్టూడెంట్ల పైన ట్రంప్ పిడుగు. ఇక ఈ దిక్కుమాల వ్యవహారం అన్నట్టు ఇక మనోనికి ఇక ఊకుండా దాలక ఏదో అంటారు చూడు, తిన్న తర్వాత ఏదో నక్కబేరం ఉంటుంది, వెనకటికి ఒక కథ ఉంటుంది అన్నట్టు. తిన్నాక ఇదంతా వ్యవహారం తిన్నదరగని వ్యవహారం అన్నట్టు. ఇక విదేశీ స్టూడెంట్ల పైన ట్రంప్ పిడుగు. స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇక పైన 4 ఏళ్లకు మించి ఉండకూడదు అంటూ కొత్త రూల్. ఇక అక్కడ పోయిన స్టూడెంట్స్ ఇక ఈ వద్దురా నాయన మీరు మాకు, అసలు ఇండియన్స్ మాకు అసలు అమెరికాకు వద్దు అన్న కోణంలో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పటికైనా మనం కూడా ఇంతో అంతో సోయి తెచ్చుకొని సొర్ర తెచ్చుకొని ఖచ్చితంగా అక్కడ పోకుండా, అది అంటే గల్లబట్టి బయటికి దొబ్బుతుంటే సిగ్గు లేకుండా ఆయన ఇంట్లోకి పోయినట్టు. మనం పక్కింటోడు ఉంటాడు కదా, వాడు గల్లబట్టి బయటికి దొబ్బుతున్నాడు, నువ్వు నా ఇంట్లో పడి తింటున్నావు మేము రాని. వాస్తవానికి ఏంటంటే మనం పోయి ఆయన ఇంట్లో సేవ చేస్తున్నాం. ఇష్టం వచ్చిన సేవ చేసి జీతగాని లేక పని చేసి బుకెడు బోవ పెట్టాలని పోయి అడుక్కుంటున్నాం. నీకు ఇల్లు ఉన్నది, వానికి ఇల్లు ఉన్నది. నీ ఇంట్లో నువ్వు దొరలేక పని చేసినా చేయకపోయినా కాలు మీద కాలు వేసుకొని రుబాబ్సే బతుకుతావు, రుబాబ్సే తింటావు, కథ వేరుంటుంది. నువ్వు ఈడికెళ్ళి పోయి నువ్వు పనే చేయాలనే ఇంటెన్షన్ మీద పోతున్నావు. ఆ పనే చేయాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఈడ నీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, నువ్వు నీ ఇంట్లో పని కూడా చేసుకోవచ్చు, అంటే మన దేశంలో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ ఉద్దేశం పని చేయాలి అనే ఉద్దేశం బాగుంది, కానీ ఏడ చేయాలనేది క్లారిటీ లేదు యువతకు ప్రజెంట్. నిజం చెప్పాలంటే ఏమని అనుకోరు, కానీ ఆడ పక్కింటోళ్ళ కాడు ఆడ ఇంట్లో పోయి నువ్వు ఏం చేస్తే ఏం లాభం? నువ్వు జస్ట్ ఇమాజిన్, పక్కింట్లో పోయి నువ్వు ఎంత సేవ చేస్తే ఏం లాభం? నువ్వు వేరే ఓన్ కొడుకు, నువ్వు వేరే ఓన్ బిడ్డ, నువ్వు వేరే ఇంటోడివి అనే చూస్తాడు ఎంతసేపు. అంతే తప్ప అరే నా ఇంటి కోసం ఇంత కష్టపడ్డాడు, నా ఇంటినే నిర్మించిండు, అసలు నా ఇల్లు నిర్మాణానికే ప్రధాన కారణం ఈడు, ఇవన్నీ ఏం గుర్తుండవు, లెక్కలు ఉండవు. అవన్నీ గల్లబట్టి దొబ్బుతున్నాడు. ఆ గల్లబట్టి దొబ్బిన కూడా మనకు శరం లేదన్న కోణంలో కనిపిస్తుంది. అయినా కూడా ఇంకా ఆడికే పరుగులు, ఆడికే ఊరుకులు. ఇప్పటికైనా తెలివి సోయి సొర్ర తెచ్చుకొని ఖచ్చితంగా ఆడు దిక్కుమల్ల ఆ వ్యవహారం, అక్కడ ఆ వ్యవహారం అట్లా ఉన్నది కాబట్టి అమెరికాలో ఆ దిక్కుమల్ల వ్యవహారం నుంచి గల్లబట్టి దొబ్బుతుంటే మనకేం మనం అంతా ఇజ్జత్మానం లేకుండా ఉన్నామా? లేదు కదా. ఖచ్చితంగా మనకు కూడా భారతదేశంలో ఏదో ఒక సోర్స్ ఉంటుంది, మన నాలెడ్జ్కి మన టాలెంట్కి తగ్గట్టు. భారతదేశంలో కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి. వచ్చి మీరు ఇక్కడ కూడా అంటే మీ యొక్క టాలెంట్ని ఇక్కడ చూపించవచ్చు, దేశ అభివృద్ధికి మీరు కూడా పాల్పడవచ్చు, చేతులు కలపచ్చు దేశ అభివృద్ధికి. మీ ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి ఉంటుంది కదా. మీ యొక్క ఆ రేంజ్లో మీకు అంత టాలెంట్ ఉండి విదేశాలలో పోయి మీరు బతకగలిగేంత టాలెంట్ ఉన్నప్పుడు స్వదేశంలో బతకలేవా? స్వదేశంలో మరి ఇంకా ఉన్నతంగా మనం పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టలేమా? మరి మనకు క్లారిటీ లేక ఈ బతుకులలో క్లారిటీ లేక ఇసొంటంతో తనిపించుకున్నాడు అన్నట్టు మనం.